గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, పాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 14వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 20వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మీకు భవిష్యత్తు గురించి బాగా కంగారు పడతారు, జాగ్రత్తగా ఉండండి. బాగా పెట్టుబడులు మాత్రం పెట్టగలుగుతారు. ముఖ్యమైన వస్తువులు కొంటారు. కుటుంబం కోసం కానీ పిల్లల కోసం కానీ బాగా ఖర్చులు పెట్టే అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరవుతాయి, బ్యాంకు లోన్లు మంజూరవుతాయి. తద్వారా పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లోనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఒత్తిడి బాగా ఎక్కువ కనపడుతుంది, కంగారు పడకండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఏర్పడుతుందని చెప్పచ్చు. అయితే పనితీరు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. అధికారులు మాత్రం మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ప్రభావము, వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం తక్కువే కనపడుతుంది కాబట్టి డబ్బులు ఖర్చుల విషయంలో జాగ్రత్త. దుబారా ఖర్చులు మాత్రం చేయకండి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డులు కానీ, వీసాలు కానీ, పర్మిషన్లు కానీ వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఇతర దేశాల్లో కనపడుతున్నాయి. గృహ మార్పులు కానీ, నూతన గృహం కొనుగోలు చేయడానికి కానీ విదేశాల్లో అవకాశం కనపడుతుంది. విదేశీ ప్రయాణాలు, వీసాలు సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. ఉన్నతగా గొప్పగా ఆలోచిస్తారని చెప్పచ్చు. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అయితే ఎవరితోటి కూడా దురుసుగా కోపంగా మాట్లాడకండి. అనవసరమైన విషయాలు చర్చించకండి. విడిపోయిన ప్రేమికులు తిరిగి కలవగలుగుతారు. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అవసరమైన డబ్బులకి అందడంతో పాటుగా అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం కానీ, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడం కానీ మంచిది. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు, కృషి చేస్తారు. వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. అయితే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు పెరిగిపోతున్నాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి స్కూళ్ళలో కానీ, కాలేజీలో కానీ శ్రద్ధ పెట్టలేకపోవడము, చదువు పట్ల ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. విదేశాల్లో చదువుకున్న వారికి మాత్రం మంచి అవకాశాలు రాబోతున్నాయి. చదువు పట్ల ఆసక్తి పెంచుకోండి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎదుగుదల, అలాగే చేసేటటువంటి పని పట్ల శ్రద్ధ, అలాగే అధికారికపరమైన మన్నన పొందగలుగుతారు. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో స్నేహం, అలాగే భర్తతో సౌఖ్యము, కుటుంబ వివాదాల పరిష్కారము, కుటుంబ గౌరవం కనపడుతుంది. వ్యాపారస్తులకి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టేవారికి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. ఏదేమైనా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా
కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.